వారి దీక్షామాల స్త్రీలు ధరించవచ్చా? ఇది మంచి ప్రశ్న అండి. 10 సంవత్సరాల లోపు ఉన్న కన్యా స్త్రీలు, 55 సంవత్సరాల తర్వాత ఋతుచక్రం ఆగినటువంటి స్త్రీలు తప్పకుండా దీక్ష తీసుకొని ఎంతో మంది శబరిమలకి వెళ్ళారు. ఏమండి ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళకూడదా అంటే వెళ్ళకూడదని కాదండి. అక్కడ వీళ్ళకి ఋతుచక్రం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు కాబట్టి అక్కడ ఘోర కీకారణ్యం కాబట్టి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అక్కడ వసతులు ఉండదు. ఒకవేళ ఈ డిక్లైన్ అంటారు చూసారా, ఇలా ఇంక్లైన్ నడిచేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి శిఖరం ద్వారా ఉంటే ఆడవాళ్ళ శరీరం అలసిపోయి వాళ్ళకి తెలియకుండానే ఋతుచక్రం వచ్చేయడంతో సుమారుగా రక్తస్రావంతో ఓ 20 కిలోమీటర్ దూరం వరకు వన్యమృగాలకి ఆ స్మెల్ అనేది వచ్చేసి అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ జనరల్ ఇష్యూ. ఈ వెళ్ళకపోవడానికి కారణం ఏమంటే అందరూ అయ్యప్పడు దీక్షలో బ్రహ్మచర్యలో ఉంటారు కాబట్టి స్త్రీలు ఆ యవ్వన స్త్రీలు వెళ్ళడం వల్ల అక్కడ దీక్ష భంగం కనబడే అవకాశాలు కనుంటాయి. అక్కడ వసతులు లేవు కాబట్టి వెళ్ళకూడదన్నారు. కానీ 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు, 55 సంవత్సరాల పైన ఉన్నటువంటి అమ్మలందరూ కూడాను 101% శబరిమలకి వెళ్ళవచ్చు. ఏమండి అక్కడికి వెళ్ళొద్దన్నారు కానీ మీ పరిసర ప్రాంతాలు అయ్యప్ప స్వామి ఏమన్నారు? అమ్మా 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, 55 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు నా దగ్గరికి రండి, కానీ నేను ఈ యుక్త వయసులో ఉన్నటువంటి మీకోసం మీ ఊరిలో, మీ పక్కన, మీ గల్లీలో, మండలంలో, ఊరిలో, విలేజ్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయంగా నేను అక్కడ కొలువై ఉన్నాను, మీరు ఇక్కడ వచ్చి మొక్కుకోండి, సేవ చేసుకోండి అని చెప్పి అయ్యప్ప స్వామి వారు స్వయంగా ఆడవాళ్ళ కోసమే శబరిమల వదిలి ప్రతి ఊర్లోనూ విగ్రహంగా కొలువై ఉన్నారు. శరణమయ్యప్ప.